శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ సమస్యలకు సరికొత్త సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి టాపిక్ ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, జనవరి 1 అందరం కూడా కొత్త సంవత్సరం కోసం, ఆంగ్ల కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం. అదొక కొత్తదనం. కొత్త సంవత్సరంలో కొత్త ఎవరినన్నా టచ్ చేసి ఏమన్నా అడగండి, కొత్త సంవత్సరంలో నా జీవితం కొత్తగా మారాలి అనేసి ఒక మోటివ్తో ఇప్పటి నుంచి రెడీగా ఉన్నారు ఆ రోజు కోసం. అయితే కొత్త సంవత్సరం కొత్తగా మోటివ్గా మారాలి అంటే అసలు మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? స్పెషల్లీ జనవరి 1 రోజు ఏమైనా స్పెషల్ రెమెడీస్ ఉంటాయంటారు? రెమెడీస్ అంటే ఒక విషయం అమ్మా. ఇక్కడ నేను చెప్పేది అయితే ఒకటే, మనకి ఆ రోజు మఖా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది. అయితే మనకి సహజంగా ఇది ఆంగ్ల సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం మనకి ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. అయితే సర్వసాధారణంగా నేను చెప్పేది ఒకటే, 31వ తేదీ మరియు 1వ తేదీ పొద్దున్న మఖా నక్షత్రం ఉంటుందమ్మా. మనకి నేను చెప్పేది ఒకటే, మనకి దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవత అనుగ్రహం కూడా అంత ముఖ్యమే. మఖా నక్షత్రానికి అధిష్టాన దేవతలు పితృదేవతలు. అందుకని నేనేం చెప్తానంటే 31వ తేదీ మధ్యాహ్నం కానీ, లేదా కనీసం ఆ రోజు కుదరలేదు 1వ తేదీ పొద్దున్నైనా పితృదేవతలకి మీరు ఏదైనా చేయండి. ఈ సంవత్సరం అంతా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ మనకు ముఖ్యం కదా. కాబట్టి మన పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ మనకు ముఖ్యం. అది చేయండి ఒకటి. రెండవది, ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది, అది ఉండాలి కూడా. అయితే సక్సెస్ అవ్వాలి, నేను గొప్పవాడిని అయిపోవాలంటే అవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అవుతారో చెప్తాను చూడండి. ఒక గోల్ పెట్టుకోవాలి. ఒక గోల్ అంటే మీ శక్తి కంటే కొంచెం ఎక్కువది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే, కొంచెం మీ శక్తికి మించి కొంచెం ఎక్కువ, మరీ ఓవర్గా పెట్టుకోవని చెప్పట్లేదు. ఇప్పుడు నేను వెళ్ళి చంద్రుడి మీద ఎగురుతానంటే నాకు నేను ఇప్పుడు ఎట్లా వెళ్తానమ్మా? దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి చదువుకుంటారు, దానికి ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళని ఆసవాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలా కాకుండా మీకున్న దీనికంటే కొంచెం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలంటే అప్పుడు కొంచెం ఎక్కువ శ్రమిస్తారు మీరు. అంటే ఐ మీన్ స్మార్ట్గా శ్రమించడం కూడా రావాలి, ఎంతసేపు హార్డ్గా కాకుండా. ఓకే, అట్లాగే ఒక గోల్ పెట్టుకొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అవ్వాలంటే టైం యొక్క వాల్యూ తెలుసుకోవాలి. అందరికీ ఉండేది 24 గంటలే. మీకు, నాకు, కెమెరామ్యాన్కి అందరికీ 24 గంటలే. ఎవరైతే దొరికిన ఖాళీ సమయంలో నేనేం చేయాలని చెప్పి అర్థం చేసుకున్నాడా ఆ వ్యక్తి సక్సెస్. పాయింట్ నెంబర్ 1. ఇది మీకు రావాలి, సమయపాలన రావాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఉదయం నిద్ర లేచి మీ యొక్క లైఫ్ని ప్రారంభించాలి. మీరు అనొచ్చు, ఏమంటే ఉదయం నిద్ర లేగలేని వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడండి అంటారు. నేనేం చెప్తానంటే, అతనికి పూర్వజన్మ పుణ్యం ఉంది కొంత, కానీ నీ తలరాతను నువ్వు రాసుకోవాలి అంటే ఉదయం నిద్ర లేవాల్సింది, తప్పదు. ఇంకది సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాల్సిందే, తప్పదు. నీ తలరాత నువ్వు మార్చుకోవాలంటే తప్పదు. ఎందుకంటే దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో ఫ్రీ వీల్ అంటారు. ఫ్రీ వీల్ అని కూడా ఇచ్చాడు భగవంతుడు మనకంటే, నీ పూర్వజన్మ కర్మ బట్టి నువ్వు ఒకటి అనుభవిస్తున్నావు, కానీ నేను నీకంటూ ఒక స్పేస్ ఇస్తున్నాను, ఫ్రీ వీల్ అనేటువంటి. దాంతో నీ అంతటి నువ్వు కూడా మార్చుకోవచ్చు అని చెప్తాడు శాస్త్రాల్లో. దాని ఫ్రీ వీల్ ఉంటారు, రాసుకోవచ్చమ్మా, ఖచ్చితంగా మార్చుకోవచ్చమ్మా. ఎంతమంది లేరు మనకు ఆదర్శం చెప్పండి. అందుకని మొట్టమొదటిది మీరు నిద్ర లేవాల్సింది ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత 8 గంటలకు 9 గంటలకో కాకుండా ఉదయం వీలైనంత మట్టుకు. ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళు 4 o'clock వెళ్ళి నిద్ర లేస్తే మంచిదని చెప్తాను, లేదు కనీసం 5 o'clock అని నిద్ర లేచినప్పుడు ఏమవుతుందంటే, మీకు రోజులో ఒక రోజుకి మీరు 7 o'clock లేచేవాళ్ళు 4 గంటలు లేచారనుకోండి ఉదాహరణకి, 5, 6, 7 అంటే 3 hours మీ చేతుల్లో ఉంటాయి. 3 hours అంటే 3 into 30 అంటే ఆల్మోస్ట్ మీకు 90 hours మీకు 1 month మిగులుతుంది. 90 hours అంటే ఇది ఒక 4 రోజులు ఎక్కువ, అంతే కదా. 4 రోజుల సమయం మీకు ఒక నెలలో 4 రోజుల సమయం ఎక్కువ వచ్చింది. సంవత్సరానికి తీసుకుంటే దాదాపుగా 4 10 40, 4 11 44, 4 12 48 అంటే ఏమిటి, 48 రోజులు మీరు ఎక్కువ ఉన్నారు మీ చేతుల్లో. అంటే మీ చేతుల్లో మీరు కనుక 7 గంటలకు నిద్ర లేచే వ్యక్తి 4 గంటలు లేస్తే ఒక సంవత్సరంలో 48 రోజులు మీ చేతుల్లో ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఒక్క చిన్న క్యాల్కులేషన్ చూడండి, 48 రోజుల విషయాన్ని మీ చేతిలో పెట్టింది. 48 రోజులు మీ చేతుల్లో ఉంటే ఎంత విజయానికి మీకు దగ్గర అవుతారనేది ఆలోచించండి. ఒకటి.
రెండవది ఏమిటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, వాడు అలా ఫెయిలియర్, వీడు ఇలా ఫెయిలియర్ అనేది మైండ్లో పెట్టుకోకండి దయచేసి. సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉద్యోగం కోసం వెళ్ళాలి, ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు, అక్కడ ఆ రేషన్ నడుస్తుంది, ఇక్కడ ఈ రేషన్ నడుస్తుంది, విదేశాలు ఆ ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడ ఉన్న ఆఫీస్లోనే శాలరీలు తగ్గించేస్తున్నారు, ఇవే తిప్పుతారు. ఒక బిజినెస్ పెట్టరా నాయన అంటే ఇప్పుడు ఆ బిజినెస్కి ఎక్కడ ఇది ఉంది అని నడిపేవాడు బాగా నడుపుతున్నాడుగా. నేనేమంటానంటే ఎప్పుడైతే మనం జరగనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దానికి కనెక్ట్ అవుతుంది. సక్సెస్ అయిన వాడి గురించి ఆలోచించు, సక్సెస్ ఎలా అవ్వాలో ఆలోచించు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకే, అంటే మీరు ఎంతసేపు మీ మైండ్లో ఎవడెవడు ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఉండాలి, కానీ ఎవరెవరు ఎలా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడే తప్పు చేసాడో మనం ఆ తప్పు చేయకూడదని ఉండాలి. అలాగే మీరు నిర్దిష్టంగా నేను ఇవి ఇలాగే ఉంటానని రాసుకోవాలి. కొన్ని వీలైతే కనుక ఒక దీపాన్ని వెలిగించి భగవంతుని ముందు ప్రమాణం చేయాలి, నేను వీటికి నేను బద్దుని అవ్వను, నేను ఇవి ఖచ్చితంగా ఇవి పాటిస్తానని. మీరు ఖచ్చితంగా కొన్ని గనక మీ జీవితంలో కొన్ని నిబంధనలు పెట్టుకోకపోతే మీరు పైకి రాలేరు. ఏదో ఊరకనే రోజు నేను పైకి రావాలి, నేను కోట్లు సంపాదిస్తాను, నేను లక్షలు సంపాదిస్తాను, అదేదో చేస్తాను, ఇదేదో చేస్తాను, జీవితం అయిపోతుంది, ముసలి వాళ్ళు అయిపోతారు, కానీ మీరు సంపాదించలేరు. గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సహవాస దోషము అంటారు. మన టీం ఏంటి, మన ఫ్రెండ్స్ ఎవరు, మనం బాతాకాన్ని పెట్టుకుంటే ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు, ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, ఉండకూడదు అనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు వాళ్ళతోనే స్పెండ్ చేస్తే మీ లైఫ్ అయిపోతుందిగా. మీకు బాతాకాన్ని కొట్టే ఫ్రెండ్స్ ఉండాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి, అదేవిధంగా నీ తప్పుని నీకు చెప్పే ఫ్రెండ్ ఉండాలి. అయితే ఎవరితో నువ్వు ఎంత స్పెండ్ చేయాలని తెలియాలి. ఫ్రెండ్స్ ఉండకూడదని నేను చెప్పట్లా, నువ్వు ఫ్రెండ్తో ఎంతసేపు స్పెండ్ చేస్తావు, ఆ ఫ్రెండ్ నీకు ఎట్లాంటి వ్యక్తి అయి ఉండాలి. నీ తప్పుని నీకు నిష్కల్మషంగా నిర్మోహమాటంగా చెప్పేవాడు నిజమైన ఫ్రెండ్. అందుకని నువ్వేం చేస్తున్నా సరే ఆహా ఊహో అని చప్పట్లు కొట్టేవాడు ఫ్రెండ్ కాదు అంటా నేను. ఓకే, కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మీరు టీం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, అదేవిధంగా ఎప్పుడైనా సరే మీకు గనక పేపర్ మీద ప్లానింగ్ లేదా మీరు సక్సెస్ అవ్వరమ్మా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పేపర్ మీద మీరు ప్లానింగ్ వేసుకోవాలి. రోజు నేను ఇంట్లో నిద్రలేస్తాను, లేచిన తర్వాత ఎందుకంటే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్స్ కానీ ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు అంటే మిమ్మల్ని మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో ఇవి మీకు వెరీ క్లియర్గా విజయం వైపు నడపడానికి బాగా తోడ్పడతాయి. గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ శాస్త్ర కూడా అదే. ఎగ్జాక్ట్లీ. మనకి యమనియమాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి అష్టాంగ సంబంధించినవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకోటి సూర్య నమస్కారాలు అంటే గుర్తుకొచ్చింది, మీరు పూజించేటువంటి ప్రతి దేవతను సూర్యుల్లో చూడడం చేయండి. ముందుగా సూర్యుడి గురించి మనం విస్తారంగా చెప్పుకుందాం ఒకసారి ఎప్పుడైనా సరే. ఎందుకంటే సూర్యుల్లో మీరు పూజించే దేవతను కనుక చూడకపోతే వ్యర్థం అని చెప్తుంది శాస్త్రం. అందరు దేవతలు, సకల దేవతలు సూర్యుల్లో ఉన్నారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ లైఫ్లో చాలామందికి ఏం జరుగుతుంటుందంటే తప్పిదాలు జరుగుతుంటాయి మన జర్నీలో. అంత మాత్రం చేత తప్పులు ఒప్పులు సక్సెస్లు ఇవి కాదు జీవితం అంటే. ఇవి కంటిన్యూస్గా మన లైఫ్లో జరుగుతుంటాయి. మనం మానవుడిగా జన్మనిస్తాం, ఇదే గొప్పది నా దృష్టిలో. అసలు మనుష్య జన్మ ఎంత గొప్పది. 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ చాలా గొప్పది. ఇంత గొప్ప జన్మనిస్తామనే ఫీల్లో ఉండాలి ఫస్ట్ మనం. ఇంత గొప్ప జన్మనిస్తాం, నా అంత అదృష్టవంతుడు ఇంకా వాళ్ళు ఎవరు లేరు అసలు అలా అనుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఉత్సాహంగా ఉంటాం. ఈ మాట ఎందుకు అనుకోవాలంటే మనలో ఉత్సాహం రావడానికి, ఉత్సాహంగా ఉంటే మనం ఏదైనా పని చేయగలం. ఓకే, కాబట్టి మీరు అనుక్షణం అనుకోవాల్సింది ఏంటంటే మానవ జన్మ చాలా గొప్పది. ఎందుకు మానవ జన్మ గొప్పది, శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాయి అంటే ఇదొక మానవ జన్మ ఏదైతే ఉందో నువ్వు మరలా అధోలోకాలకి వెళ్ళిపోకుండా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఉండేటువంటి ఒక జీవితం ఇది. నువ్వు అదోలాగా వెళ్ళిపోయారనుకోండి ఏమవుతుంది, నువ్వు సరైన కర్మలు పాటించకపోతే అంటే ఏ పురుగు గానో కుక్క గానో చీమ గానో పిల్లి గానో ఏదో జీవంగా పుడతావు నువ్వు. దానికి ఆకలేస్తే చెప్పుకోలేదు, కడుపు నొప్పి వస్తే చెప్పుకోలేదు. అంటే ప్రకృతి దాని సర్వైవల్ చేస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీకు ఆకలేసింది వెంటనే బుక్ చేస్తారు, జొమాటోలో బుక్ చేస్తారు, లేకపోతే కుక్ చేసుకొని తింటారు, లేకపోతే ఎవరినో తెమ్మంటారు, ఏదో చేస్తారు. ఒక జీవి ఆ పని చేయగలుగుతుంది, ఒక పురుగుకి ఆకలేసింది ఆ పని చేయగలుగుతుంది. అది వెతికి దానికి ఆకలికి దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఏమిటి, వీటన్నిటికంటే మానవ జన్మ చాలా గొప్పది, ఉత్తమమైన మానవ జన్మ. కాబట్టి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టకు. పక్కవాడు నువ్వు ఇబ్బంది పెట్టావా అది నీకు పాపంగా చెప్తుంది శాస్త్రం. వీలైనంత మటుకు పక్కవాడిని నువ్వు హ్యాపీగా చూసుకో.
వాడు అజ్ఞానం కొద్దీ పిచ్చి పిచ్చి వేషాలు వేసాడు, వాడిని వదిలేయి, వాడిని పట్టించుకోకు, నువ్వు వాడి గురించి నువ్వు ఆలోచించుకో. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే మనము పక్కనున్నటువంటి పెంటని పట్టించుకోకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. మనం పుష్పాలని చూసి ఆనందిస్తే హ్యాపీగా ఉంటాం. పట్టించుకోకపోతే పెంటను పట్టించుకోకూడదు, పుష్పాన్ని చూసి ఆనందించాలి. పువ్వులు చక్కగా అందమైన పుష్పాలు ఉన్నాయి, అందమైనటువంటి గోవు ఉంది, లేకపోతే అందమైనటువంటి పక్షి ఉంది, లేకపోతే అందమైన మేఘాలు ఉన్నాయి, అందమైన సూర్యోదయం ఉంది, చక్కటి వర్షం పడుతుంది, ప్రకృతిని ఆస్వాదించు. అంతేగాని ఆ మురికి కాలువల్ని లేకపోతే దేన్నో చూసి ఇలా ఉన్నారేంటి, మనుషులు ఇలా ఉన్నారేంటి. ఇంకోటి ఏంటంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతి ఎప్పుడు కోల్పోతాడంటే మనిషి చుట్టూ ఉన్న మనసుల్లో ఉండేటువంటి నెగటివ్స్ని చూడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు కూడా ఇవి రాసుకోవాలి. నేను మనుషుల్లో ఉండేటువంటి పాజిటివ్స్నే చూస్తాను, వాళ్ళ టాలెంట్స్నే చూస్తాను, వాళ్ళని ఆ యొక్క విషయాలతోనే నేను ప్రశంసిస్తాను. ఎప్పుడైతే మీరు మీలో ఉన్న ఒక టాలెంట్ ఉంది, అబ్బా మీరు చక్కగా యాంకరింగ్ చేస్తారండి, కరెక్ట్ పాయింట్ పెట్టుకుని అడుగుతారు, లేకపోతే ఆ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఏమంటే మీరు ఆ రోజు ఆ కెమెరా పెట్టారు చాలా బాగుందండి, ఒక అప్రిషియేషన్ ఇవ్వాలిగా. ఒక హోటల్కి వెళ్ళాము, తిన్నాము, సర్వ్ చేసిన పర్సన్తో పాటు ఫుడ్ వండిన పర్సన్ కూడా మీరు 50 రూపాయలు పంపించుకోండి ఒకసారి. ఏమంటే ఈ ఫుడ్ ఎవరు వండారండి ఆయన పిలిచి, లేకపోతే అతనికి ఒక 50 రూపీస్ ఇవ్వండి, వెరీ గుడ్ చాలా బాగుంటారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడమ్మ. అలా ఏంటంటే మన లైఫ్లో ఈ జనవరి 24, 2024 నుంచి కనీసం ఇవి మనం పాటించాలి. ఇంకొక goal విషయం గురువు పెట్టుకోవాలి. గారు, చాలా మంది ఏంటంటే ఒక్కొక్కసారి మనిషి అన్న తర్వాత ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోతుంటారు, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి గురువు. తప్పకుండా అమ్మ. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేటువంటిది ఏమిటంటే మనం నేర్చుకునే ఒక పాఠం. ఎలా అంటే ఒక బల్బు కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి 300 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడట. మొదటిసారి 10 సార్లు 20 సార్లు అలా అయినప్పుడల్లా అతను ఒక పాఠం రాసుకున్నాడు. ఓకే, ఈ యొక్క విషయం ఇది ఫెయిల్యూర్ కారణము, ఈ యొక్క విషయం ఫెయిల్యూర్ కారణం అనుకుని నెక్స్ట్ టైం అతను ప్రయోగం చేసేటప్పుడు అది లేకుండా చూసుకున్నాడు. అలాగే లైఫ్లో కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, అక్కడ ఏం తప్పిదం జరిగింది అని నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెక్టిఫై చేసుకోవాలి. 100 ఇంటర్వ్యూలకు వెళ్ళాము, 99 ఇంటర్వ్యూల్లో ఎందుకు నాకు ఇక్కడ అయిందని తెలుసుకోగలగాలి. నువ్వు దాన్ని ఇంకోళ్ళకి పంచుకోగలగాలి. లేదా ఒక పని చేసాం, ఇక్కడ ఎందుకు ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఎందుకు మంచి జరుగుతుందని తెలుసుకోగలగాలి. ఇదే లైఫ్ అంటే. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనిషి ఏమీ దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినట్టు కాదు. ఈ ప్రపంచంలో ఎవడు ఫెయిల్ కాని వ్యక్తిని ఒక్కరిని చూపించండి అనుకోవాలి. ఒకటే ఒక్క వ్యక్తిని చూపించండి అమ్మ, ఫెయిల్యూర్ కాని వ్యక్తిని. ఒక వ్యక్తిని మీరు కానీ చూపించగలిగితే అవునండి అతను ఒక్క ఫెయిల్యూర్ కూడా లేడు కదా, నేను ఉన్నాను కాబట్టి నేను బాధపడుతున్నా అనుకోవాలి. సమస్య లేదు, అలాంటి వ్యక్తులు సమస్య లేదు, అందరూ ఫెయిల్యూర్ అవుతారు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రంగంలో. ఒక వ్యక్తి మార్కెట్లో అంటే బిజినెస్ లో అద్భుతమైన వ్యక్తి అయితే సంసార జీవితంలో ఫెయిల్యూర్ అవుతాడు. ఒక వ్యక్తి ఫ్యామిలీని బాగా చూసుకుంటే ఇంకో దగ్గర ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా జాబ్ దగ్గర ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది అంటే మనము ఆ యొక్క విషయం మీద పూర్తి అవగాహన కలిగి లేము. ఒకటి. రెండవది ఏమిటంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే నువ్వు కర్మం చేయడం వరకే నీ యొక్క బాధ్యత, దాని యొక్క ఫలితం మీద నీకు అర్హత లేదు. ఎందుకంటే నీ యొక్క కర్మ యొక్క ఫలితం అనేటువంటి నువ్వు ఇప్పుడు చేస్తున్న పని వల్ల ఉండదు. ఇదే విషయాన్ని మనకి అరుణాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క రమణ మహర్షి గారు కూడా అదే మాట అంటారు, నీ కర్మ వల్ల ఫలితం రాదు, ఈ కర్మ వల్ల ఈ ఫలితమై రావాలని రూల్ ఏం లేదు, ఈ కర్మ వల్ల ఇంకో ఫలితం ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఈ కర్మ వల్ల ఈ ఫలితమే రావాలని నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో నీ జీవితాంతం నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, అక్కడ జరిగేది ఇంకోటి, దానికంటే అద్భుతంగా రావచ్చు, దానికంటే డౌన్గా రావచ్చు, మిడిమిడి అంటే మధ్యంతరంగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. నువ్వు ఎంజాయ్ చేయాల్సింది ఏమిటి అంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా నిరంతరం ఎంజాయ్ చేయగలగాలి. ప్రతి సెకండ్ నువ్వు ఎంజాయ్ చేయగలుగు. ఈ 2024 నుంచి అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్ అనేటువంటిది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురువు గారు. అంటే ఎంత గుడ్, ఇది వింటే చాలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో 2024లో సక్సెస్ అయి చూపిస్తారు, నో డౌట్. ఒకటేనమ్మా, నేను ఒకటే చెప్తాను చూడండి, మీరు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి చేస్తూ చేయండి. భగవంతుడు ఆశీర్వచనం ఎంత గొప్పదో తల్లిదండ్రుల ఆశీర్వచనం కూడా అంతే గొప్పది. తల్లిదండ్రులకి ముందు నమస్కరించండి, భగవంతుడికి నమస్కరించండి, పితృదేవతలకు నమస్కరించండి. ఖచ్చితంగా మీరు నియమ పాలన పాటించండి. టైంని ఎట్లా వేస్ట్ చేయకూడదు ఆలోచించండి. అలా నేనేమి సినిమాలు చూడొద్దని చెప్పను, మా పిల్లలకు అదే చెప్తాను, మీరు ఆడుకోండిరా, సినిమాలు చూడండి, ఏమైనా చేయండి, కానీ మీ గోల్ ఏంటో దాని మీద కూడా ఉండండి అని చెప్తాను. పర్ఫెక్ట్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః.
Yes, చూసారు కదండి. మరి ఖచ్చితంగా 2024లో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మరి ఈ వీడియో పర్ఫెక్ట్ ఆన్సర్ అనే చెప్తాను నేను. డెఫినెట్ గా ఈ వీడియోలో గురువు గారు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా మన జీవితాన్ని మలుచుకుని ఖచ్చితంగా ఒక ఫోకస్, ఒక గోల్ పెట్టుకుని ఎయిమ్ తో వర్క్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. సో సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు అవ్వాలి. అయిన తర్వాత కమెంట్స్ రూపంలో కూడా డెఫినెట్ గా తెలియచేయండి. సో జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.